దిల్ రాజు టాలీవుడ్లో జెండా పాతిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ బాలీవుడ్లోనూ పాగా వేయాలని ఫిక్స్ అయినట్టే కనిపిస్తోంది. అందుకే జెస్సీ పెద్ద షాక్ ఇచ్చినా సరే తగ్గేదే లేదంటూ మరో 2 ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నాడట. దీంతో అసలే గ్రాఫ్ అంతంత మాత్రంగా ఉన్న ఈ టైంలో ఈ రిస్క్ అవసరమా అంటూ ఓపెన్గానే కామెంట్ చేస్తున్నారట మూవీ లవర్స్. ఇక్కడ పూర్తి చేశాం, ఇక అక్కడ మొదలెడతామంటూ గతంలో బాలీవుడ్ బాట పట్టడానికి కాస్త గట్టిగానే ట్రై చేశాడు దిల్ రాజు. అలా నాని జెర్సీని షాహిద్ కపూర్ తో రీమేక్ చేస్తే వెళ్లినంత వేగంగా బాక్సులు వెనక్కి వచ్చాయి. ఇక టీ సిరీస్ తో కలిసి చేసిన హిట్ రీమేక్ ఎంత మైకై దిగిందో తెలిసిందే. మరోవైపు తీసిన గేమ్ చేంజర్ కొట్టిన దెబ్బతో సైలెంట్ అవుతాడనుకున్నారంతా. అయితే ఆ వెంటనే వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం గనుక సాలిడ్ హిట్ అవ్వకపోతే అదే జరిగేది కూడా. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉంటాడనుకున్నా మరోసారి తమ్ముడిని నమ్మి బొక్కబోర్లా పడటంతో ఇక రాజుగారు తన స్పీడ్ కి కాస్త బ్రేకులు వేయటం పక్కా అనుకున్నారు కూడా. అయితే అలా స్లో అయితే ఇది నేనెందుకవుతా అంటూ ఇదిగో ఇలా మరో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ని పట్టాలెక్కించబోతున్నాడట. అది కూడా అచ్చిరాని బాలీవుడ్ లోనండోయ్. అవును, ఎన్నాళ్లుగానో గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న వంశీ పైడిపల్లికి గుడ్ న్యూస్ చెప్పాడట అమీర్. దిల్ రాజు బ్యానర్ లో చేయబోయే ఈ సినిమాకి లైన్ క్లియర్ అయిందని, అందులో భాగంగానే దిల్ రాజు ఢిల్లీకి వెళ్లి అమీర్ ని కలిశాడని, త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్ రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు తనని నిలబెట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని అక్కడి నేటివిటీకి తగ్గట్లుగా చిన్న చిన్న చేంజెస్ చేసి ఓ క్రేజీ బాలీవుడ్ డైరెక్టర్ తో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడట దిల్ రాజు. అంతవరకు బాగానే ఉంది కానీ సర్ఫిరా, సెల్ఫీ, ఖేల్ ఖేల్ మెయిన్, బచ్చన్ పాండే, లక్ష్మి వంటి రీమేక్లతో వరుస డిజాస్టర్స్ చూసిన అక్షయ్ ఈ రీమేక్ నైనా మరో మేకు రాకుండా చూస్తాడా, లేక బాలీవుడ్ లో పాగా వేయాలనుకున్న రాజుగారి ఆశల్ని నీరుగారుస్తాడా చూడాలి. For more videos like this, subscribe Big TV channel.